నమస్తే. నా పేరు రంగా. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆవిడ పొదుపుపై అనేక విస్తృత పరిశోధనలు చేసింది. వ్యక్తిగతంగా గానీ, వృత్తి వ్యాపారాల్లో గానీ, కుటుంబంలో గానీ, ఇలా అన్ని రంగాల్లో, ప్రభుత్వ ఆఫీస్‌లో గానీ, ఏ రకమైన ఎలా పొదుపు చేయొచ్చు అనే దాని మీద అనేక రకమైన పరిశోధనలు చేసి, పుస్తక రచనలు చేసింది. ఒక యూనివర్సిటీ వారు ఆవిడకి పీహెచ్‌డీ గూడా ఇచ్చారు. ఆవిడ పొదుపు రంగంలో చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించి, ఆవిడకి పొదుపు రత్న అనే బిరుదిచ్చి, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఇంతలో ఓ మంచి రోజు జూసుకొని ఆవిడ భర్త మరణించాడు. ఈ విషయం రాష్ట్రమంతా వ్యాపించి అభిమానులు పొదుపుగా, విలేకరులు విరివిగా వచ్చారు. ఆవిడ ముక్కు, మూతిపై మైకులు బెట్టి ప్రశ్నలు మాత్రం గుచ్చి గుచ్చి అడగటం మొదలుబెట్టారు. మీకు వచ్చిన పేరు ప్రతిష్టల వెనక, మీరు చేసిన రచనల వెనక ఆయన సహకారం ఎలా ఉంటుంది? అలాంటి ఏ స్టాక్ వచ్చిందని అడుగుతా వచ్చారు. ఆవిడ ఓపికగా సమాధానాలు చెప్తుంది. ఇంతలో ఓ కొంటి విలేకరి మీ 40 ఏళ్ల దాంపత్య జీవితంలో ఆయన మిమ్మల్ని భరించారా? మీరు ఆయన్ని భరించారా? అని అడిగింది. ఆవిడ కొంచెం చిరాగ్గా, అసహనంగా చూసింది. ఈ లోపల ఇంకొక విలేకరి చాలా అర్థవంతమైన ప్రశ్న వేశాడు. "మేడం, మీ భర్త చనిపోతాడు అని మీకు ముందుగానే తెలిసుంటే మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు?" అని అడిగింది. ఆవిడ ఆ విలేకరి వైపు ప్రశంసాపూర్వకంగా చూసి, "నా భర్త చనిపోతాడని నాకు ముందుగానే తెలిసుంటే" అని ఒక క్షణం ఆగింది. వీళ్ళు ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ రిపీట్ చేసిందావిడ. "నా భర్త చనిపోతాడని నాకేమాత్రం ముందుగా తెలిసున్నా, ఈరోజు ఉదయం నా ఒక్కదానికే అన్నం వండుకునేదాన్ని" అని చెప్పింది. థాంక్ యూ.